హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా చికెన్ గ్రేవీ అండ్ చికెన్ రోస్ట్ అనేది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా ముందుగా ఒక కుక్కర్ అనేది పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేయండి. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేయండి. వేసిన తర్వాత సరిపడినంత రాళ్ళుప్పు అనేది వేసుకోండి. ఇలా రాళ్ళుప్పు వేయడం వల్ల చికెన్ చాలా రుచికరంగా మారుతుంది. తర్వాత చిటికెడు పసుపు అనేది వేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అలా కలపాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇది కుక్కర్ అనేది 2 విజిల్స్ అనేది పెట్టుకోండి. 1 or 2 విజిల్స్లో బాయిల్డ్ అనేది మంచిగా అవుతుంది. ఇలా వేసిన తర్వాత కుక్కర్ అనేది మూత పెట్టి 2 విజిల్స్ అనేది రానివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత చక్కగా ఇలా బాయిల్డ్ అయ్యి ఉంటుంది చికెన్. తర్వాత మసాలా కావాల్సిన పదార్థాలు ఆనియన్, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, కొత్తిమీర ఇవేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్గా పక్కన పెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఏదైతే ఉన్నాయో ఆనియన్స్ అందులో వేయండి. వేసిన తర్వాత ఇలా 1 or 2 మినిట్స్ వేయించాలి. ఇలా వేగినాయని తెలిసినప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేయండి. ఇది పచ్చివాసన వెళ్ళే వరకు మనం వేయిస్తూ ఉండాలి. ఇలా గరిటెతో కలిపిన తర్వాత కొద్దిసేపుకి ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయడం వల్ల చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా మారుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉడకనియాలి. ఈ వాటర్లో మంచిగా ఉడకనియాలి. కొద్దిగా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనము రాళ్ళుప్పు అనేది ముక్కల్లో వేసాము, కానీ ఇలా మసాలా సాల్ట్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ధనియా పౌడర్ 1/2 స్పూను, మిర్చి పౌడర్ 1/2 స్పూన్ అనేది యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉడకనియాలి. ఇలా గ్రేవీ అనేది మంచిగా ఉడికితేనే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే మనకి గ్రేవీ అనేది మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు అనేది మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేయండి. వేసి 1 or 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసిన చికెన్ ఇందులో వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉడకనియాల్సిన అవసరం లేదు. ఇలా ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది. ఇది రైస్లకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. తర్వాత మనము చికెన్ రోస్ట్ అనేది ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఎక్కువగానే వేసుకోండి. తర్వాత మిర్చి అనేది వేయండి. ఇలా మిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేయండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మంచిగా వేయించాలి. ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అనేది అవ్వాలి మంచిగా. లాస్ట్లో అనేది కరివేపాకు వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ 3 మంచిగా వేయించిన తర్వాత మనం కొద్దిగా ముందుగా నూరి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా కూడా ఇందులో వేయండి. ఈ మసాలా పూర్తిగా పచ్చి వాసన వెళ్ళే వరకు ఇది కూడా మంచిగా వేయించాలి. ఇలా నూనె పైకి తేలాలి. ఇలా మసాలా మొత్తం ఇలా దగ్గర పడుతుంది నీట్గా. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నామే చికెన్ అనేది ఇందులో వేసి వేయించాలి. ఆ మసాలా పట్టే విధంగా చికెన్ని నిదానంగా వేయిస్తూ ఉండాలి. తర్వాత కొత్తిమీర అనేది లాస్ట్లో కాకుండా ఇలా చికెన్ ముక్కల్లోనే వేస్తే కనుక ఆ ఫ్లేవరు మంచిగా యాడ్ అవుతుంది చికెన్ ముక్కలకి. ఇలా వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అనేది ధనియా పౌడర్ యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయండి. ఆల్రెడీ మిర్చి వేసాము మనము, కానీ ఇది రోస్ట్ కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఎంతో రుచికరమైన చికెన్ రోస్ట్ కూడా రెడీ అవుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా చికెన్ గ్రేవీ చికెన్ రెసిపీతో బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్లో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.